హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు మా డిన్నర్కి స్పెషల్, మా ముగ్గురికి ఇష్టమైంది, నాకు, మా అత్తగారికి, ఆనంద్ గారికి ఇష్టమైన కర్రీ వండుకున్నామండి. వైజాగ్లో ఉంటే ఎలాగో వండలేం కాబట్టి ఈరోజు మేము ముగ్గురమే ఉన్నాం కదా అని ఇంకా వంకాయ, ఎండు చేపలు, టమాటా కర్రీ వండుకున్నాము. అమ్మ ఇంకా ఎండు చేపలు తెప్పించి కోస్తుందనమాట. అమ్మ ఎలా కోస్తుందో మా అత్తగారు పర్యవేక్షణ చూస్తుందన్నమాట. హాయ్ కూడా చెప్పింది చూడండి మా అత్తగారు. ఇంకా నేనేమో వంకాయలు కోస్తున్నాను, అమ్మేమో ఎండు చేపలు కోసిస్తే అవన్నీ ఎండు చేపలను శుభ్రంగా ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆయిల్ని మరిగిన తర్వాత ఎండు చేపలు వేసుకుని అవి వేగేటప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక్కొక్కసారి తీసేసుకుని బయట పెట్టుకోవచ్చండి, వేరే ప్లేట్లో తీసుకోవచ్చు. నేనేంటంటే వేరే ప్లేట్లో తీయకోకుండా వంకాయలు కూడా వేసేసాను. దాంతోపాటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఉప్పు వేసి మగ్గనిచ్చుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఉప్పు వేసి మగ్గనిచ్చాను. అమ్మ, అత్తగారు నా పెళ్ళి కాకముందు నుంచే బాగా ఫ్రెండ్స్ అండి. వాళ్ళు ఫ్రెండ్స్ అవడం వల్లే నన్ను మా అత్తగారు మా వారికి చేసుకున్నారనమాట. వంకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసి అవి కూడా మగ్గనిచ్చి బాగా తగినంత కారం వేసుకుని, కారం ఎక్కువే పడుతుందండి, తగినంత చింతపండు రసం వేసుకోవాలి. కారం కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత చింతపండు రసం వేసేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే వంకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి. ఇది తిని కూడా చాలా సంవత్సరాలు అయినట్టున్నది. వండుకోవచ్చు కానీ అక్కడ వైజాగ్లో కుదరట్లేదండి. పిల్లలు తింటారు కదా, వాళ్ళకొక కూర నాకొక కూర ఎందుకులేని వండుకోలేదు. ఈరోజు కుదిరింది అనమాట. మా డిన్నర్కి అయితే ఈ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.